అమెరికా సైన్యం 3 భారత వాణిజ్య నౌకల మీద దాడులు చేశారు. తాజాగా జరిగినటువంటి దాడిలో 3 చనిపోయారు, 20 మందిని అక్కడ ఉండేటువంటి వాళ్ళు కాపాడారు. కానీ ఇది జరగడానికి కొద్ది క్షణాల ముందే మరొక నౌక మీద కూడా దాడి చేశారు. అక్కడైతే ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఒమన్కి సంబంధించినటువంటి వాళ్ళు కాపాడారు. ఎందుకు అమెరికా భారత వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంది? దీని మీద ఎందుకు భారత ప్రభుత్వం సీరియస్గా అమెరికాకు వార్నింగ్ ఇవ్వలేకపోతుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. దానికి సమాధానంగా ఫిన్లాండ్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జల మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి నౌకలను దాడి చేయటం మంచిది కాదు. చర్చల ద్వారా, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం రాదు. ఈ విషయాన్ని అమెరికా గమనించాలి అని చెప్పి సున్నితంగా మందలించారు. మరోవైపు ఢిల్లీలో ఉండేటువంటి అమెరికా రాయబారిని పిలిపించి 2 సార్లు వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ విధంగా అమెరికా సైన్యం భారత నౌకల మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు, ఇది యుద్ధాన్ని మరింత ఉధృతికి దారితీసేటువంటి అవకాశం ఉందని చెప్పి సున్నితంగా మందలించి పంపించారు. ఇంకా కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగితే కనుక అమెరికా డాలర్కి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ నరేంద్ర మోడీ గారు పెడతారు. ఇప్పటికే బ్రిక్స్ను ఏర్పాటు చేసి అమెరికా డాలర్ ఎప్పుడు అంతర్జాతీయ గుర్తింపును పోతుందో